ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ వ్యవహారం కంచికి చేరినట్టుగా కనబడుతుంది. ఇది చాలామంది ఇది కావాలని చేసినటువంటి పని, పాలక వర్గం చేసినటువంటి పని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ పార్టీలో మెజారిటీ వర్గం ఏది చెప్తే అదే అవుతుంది. అక్కడ పార్టీని బలోపేతం చేయటానికి తీసుకున్నటువంటి పనుల్లో భాగంగానే వీరిని పక్కకు జరపటం జరిగింది. అంతేగాని వారి మీద ఏదో నెపం పెట్టి వారు ఏదో చేయలేదని అలాంటి ఉద్దేశాలు బీజేపీ ముఖ్యులకు ఉండదు. పార్టీని బలవంతంగా ఎవరిని పదవిలో నుంచి తీసివేయటం కుదరదు. ఇదంతా మాట్లాడుకొని పక్కకు జరిపినటువంటి విషయమే. నెక్స్ట్ పార్టీ పదవిలో ఎవరు ఉండాలనేది ఆల్రెడీ బయటకు వచ్చే ఉంటుంది, ఇంకా ప్రజలకు రాలేదు, అంతే తేడా. ఇదే విధంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవిని ఎవరు ఉంచుతారు, ఎవరికి ఇస్తారు అనేటటువంటిది. బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పి కొంతమంది అనటం జరిగింది. జరిగితే జరిగి ఉండొచ్చు, అది పరిపాలనలో ఒక భాగమే, ఇదేమీ సీరియస్ అయినటువంటి మ్యాటర్ కాదు అని మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం ప్రజలకు తెలియజేస్తుంది. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.